మమ్మీ మటన్ కూర పూరీలు బగారన్నం ఎందుకు వేసిందక్క? అరే జాను, నీకు తెలియదా? అమెరికా నుంచి అమ్మమ్మ వస్తుందే. అయ్యి అమెరికా నుంచి అమ్మమ్మ వస్తుందా? అయితే అమ్మమ్మ నాకు మంచి బొమ్మలు తెస్తుంది. రాను బొంబాయికి రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా? ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా? బాయిలోనా బల్లి వలికే బాయిలోనా బల్లి వలికే అగో అమరేంక నుంచి నేను వస్తే డోర్ పెట్టిర్రు. వైపు ఉంది బేబీ వైపు ఉంది బేబీ వాట్సాప్ వాట్సాప్ వైబుంది బేబీ వైబుందిలే. హాయ్ గర్ల్స్, హౌ ఆర్ యు? రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. బాగున్నా అమ్మా? బాగున్నమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నా. నీ బిడ్డలు పెద్దగా అయ్యిరమ్మా. ఇదిగో నా ఇట్టయి నా బిడ్డే. అమ్మమ్మ బాగున్నారు. నో అమ్మమ్మ, గ్రానమ్మ. అమ్మమ్మ అది గ్రాండ్ అమ్మమ్మ కాదు, గ్రాండ్ మా. నాకు ఇంతే వచ్చే ఇంగ్లీషు. అమ్మమ్మ నేను నీకు ఉంటావు కొన్ని రోజులు, అప్పుడు నీకు ఇంగ్లీష్ నేర్పిస్తా, డోంట్ వరీ. ఓకే ఓకే. సరే దాయమ్మ, మస్తు రోజులైన నేను చూడక. ఏంది అయినా నువ్వు గిట్ల తయారైనావు, మొత్తం మారిపోయినావు. ఉండాలి కదా మాత్రము. అమెరికా అంటే అమెరికాలో ఇట్లే రెడీ అవుతారు బిడ్డ, అందుకే నేను కూడా రెడీ అయినా. లేకపోతే నన్ను సేపుగా చూస్తారు కదా ఊరాను అని. అబ్బా ఏందే ఇది మ్యాట్రిస్ ఎట్లుంది? ఏం బాగాలేదు మ్యాట్రిస్. అవునే ఇంత గట్టి ఉంటుందా? అవును గట్టి ఉంది, నిద్ర పడతలేదు, నల్లులు అసలు తెల్లందాకా నిద్ర పడతలేదు, తొందరగా ఇది అయిపోతుంది. ఎట్లనో ఏమో. మీ ఆయన చెప్పొద్దా తీసుకురమ్మని? తీసుకురమ్మని కానీ తీసుకొస్తలేడు. ఏమన్నా అంటే పైసలు లేవు, పైసలు ఉన్నప్పుడు తీసుకొస్తా అంటున్నాడు. ఇక ఎప్పుడు తీసుకొస్తాడో ఏమో చూడాలి. ఇక అమెరికాలా మ్యాట్రిస్ మెత్తగా ఉంటాయి, కూర్చున్నట్టే ఉండదు. ఇది రౌతు మీద కూర్చున్నట్టున్నది. ఏమున్నది ఇది గిట్లనా ఉండేది? ఇంకేంది అమ్మని కొడుకు అమెరికాలో మస్తు సంపాదిస్తుండు, మాకేడా మాకు మా బతుకులకి గింతే ఉన్నాయి. అంతేలే ఇక మీ బతుకులు రాత. అరే ఏందే ఏమో తీసుకొస్తున్నావు, ఏదో అది ఆర్డర్ పెట్టినట్టును. ఇదే ఇది పిల్లల కోసం ఆర్డర్ పెట్టిన ఫ్లో మ్యాట్రిసెస్. ఇది యాంటీ గ్రావిటీ. ఏంటిది మ్యాట్రిసెసా? ఏంది ఇంత చిన్న క్యాప్సిల్లో ఉంది? అదే కదా ఈ మ్యాట్రిస్ స్పెషాలిటీ. ఫ్లో మ్యాట్రిస్ వాళ్ళు చాలా ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయడానికి స్లీప్ క్యాప్సిల్ టైపు దీన్ని డిజైన్ చేసిరు. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తా, ఓకేనా? నీకు ఇది కొనమని ఎవరు సజెస్ట్ చేసిర్రే? అరే ఇదే మా ఫ్రెండ్ వాళ్ళు ఇదే వాడుతురంట. మా ఫ్రెండ్ ఫ్లో మ్యాట్రిస్ తీసుకోమని సజెస్ట్ చేసిండు నన్ను. అరే ఇది చాలా ఈజీగా లేపొచ్చు, పిల్లలైనా సరే. ఎంత అలగదు. ఇంకా చూసినా ఎంత ఈజీ ఎక్స్ప్లెయిన్ అయిందో. నో హెవీ లిఫ్టింగ్, నో స్ట్రగ్లింగ్. టెక్నాలజీ నుంచి వచ్చింది తెలుసా ఇది. ఇది మోషన్ ఐసోలేషన్ తోటి రికవర్ అయ్యి వచ్చింది. సో నేను ఒకవేళ ఇక్కడ వండుకున్నా, సో పిల్లలు అక్కడ ఎంత డిస్టర్బెన్స్ ఎంత చేసినా నాకు కంఫర్ట్ ఉంటుంది. ఒకసారి చూద్దామా? మీరు అక్కడ దుంకండి, నేను ఇక్కడ వండుకుంటా. అరే అవును కదా, ఇంత సో పర్ఫెక్ట్ ఫర్ ద స్లీప్. అబ్బా చాలా బాగుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసినావా? ఎస్, వాళ్ళ వెబ్సైట్ ఉంది www.flowmattress.com.
flowmattress.com. అవునా? విషయం తెలుసా, ఈ మ్యాట్రిసెస్ ఉన్న ఫోమ్ మన బాడీ షేప్తో అడ్జస్ట్ అయ్యి మన బాడీలో ఉన్న పెయిన్ఫుల్ పార్ట్స్ని మినిమైజ్ చేస్తుంది. డీప్ స్లీప్తో స్ట్రెస్ రిలీఫ్ గ్యారంటీ. ఇంకోటి ఉంది 3D ఎయిర్ ఫ్లో టెక్నాలజీ. అంటే మనం పడుకున్నాక మన బాడీలోని హీట్ని అబ్జర్వ్ చేసుకొని మనకు హీట్ లేకుండా చాలా కూల్, అంటే రూమ్లో ఏసీ లేకుండా మనకు కంఫర్ట్గా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవచ్చు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, ఈ మ్యాట్రిసెస్ 100 నైట్ ఫ్రీ ట్రయల్స్. ఒకవేళ నీకు ఈ సైజ్ నచ్చకపోయినా, నీకు దీని క్వాలిటీ నచ్చకపోయినా మన అమౌంట్ మనకు రీఫండ్ చేస్తారు తెలుసా. ఇది ఫ్లో మ్యాట్రిస్ వాళ్ళు కస్టమర్కి ఇచ్చే బెస్ట్ చాయిస్. ఇంకా 10 years వారంటీ. ఓకేనా, ఇది కస్టమర్ కోసం సాటిస్ఫై చేయడానికి దేనికైనా వెనుకటరు. నీకు ఒకటి చూపిస్తా, ఇదిగోండి. చూసినావా ఎంత స్టడీ ఉందో, అసలు డిస్టర్బెన్స్ అసలు ఛాన్సే లేదు. అవును. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎగ్ ఎగ్ ఎంత కంఫర్ట్ ఉందో ఎగ్జాంపుల్ జాను. అయ్యా జానవి పలిగిపోయింది జానవి. అదే వావ్ హే ఇది ఒకసారి నేను ట్రై చేస్తా. అయిపోయింది పుట్టుకుమన్నది. హే బాగుంది. అయితే నేను కూడా మా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తాను. సజెస్ట్ చేయి ఓకేనా. మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి పర్చేజ్ చేసుకోమను. వాళ్ళ సైట్ వచ్చేసి www.flowmattress.com. ఓకేనా, సరే ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగుందా జానవి? గాయత్రి అత్తమ్మ ఎట్లుంది? ఎంతైనా మా కొడుకు తెచ్చిందే బాగుంది. మీ కొడుకు అంటే ఆయన ఉన్న సౌకర్యం, మా దగ్గర అంత లేవు, ఉన్నంత తెచ్చుకున్నాం మేము. అది బాగున్నది ఆడ అమెరికాలో. మీ అమ్మకు మనం ఏది తెచ్చుకున్నా నచ్చదే, ఎంతసేపు కొడుకునే పోగొడుతుంది. బాగలేదు కాబట్టి బాగలేదని అన్న. నువ్వు బాగుంటే బాగున్నదని చెప్పనా? మీ కొడుకే బాగుంటాయి అన్ని. మేము ఏం తెచ్చినాం అన్ని మేము అడుకొచ్చుకొని తెచ్చినాం. ఏమన్నా అక్కడ మంచిగా దొరుకుతాయి, అక్కడ మంచిగా దొరుకుతాయి. అరే మీ అమ్మ నువ్వు ఉన్నందు నా ముంగట రానేకే చెప్తున్నా. ఆగో నేను వచ్చిందే ఇప్పుడు గీ మాటలు మాట్లాడబట్టే. ఎప్పుడు ఇంతే, ఎంతసేపు కొడుకునేమో కుడతావు. నేను ఏమన్నానమ్మా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఆయన ఉన్నప్పుడు ఆయన ముంగట ఇట్లా మాట్లాడొద్దని. అబ్బా నువ్వు అమెరికాకు పోయినా కానీ నీ బుద్ధి అయితే మార్చుకోలేవే. అమెరికాకు పోతే ఏషం మారుతుంది కానీ బుద్ధి ఎత్త మారుతుందే. చిన్నప్పటి నుంచి వచ్చింది. అమ్మమ్మ సరే కానీ నేను అడుగు మనం తిందాం. మమ్మీ నువ్వు అమెరికా నుంచి వస్తున్నావని మమ్మీ నీ కోసం చికెన్ వండింది, మటన్ వండింది, పూరీలు వండింది, బగారన్నం వండింది, తిందాందా? నాకు ఇవన్నీ అలవాట్లేవే. నాకు పిజ్జా అలవాటు అయింది, అదొకటే తింటా అడిగిపోయి నుంచి. వా వచ్చిందమ్మా అమెరికా. అమ్మ పిజ్జా కావాలంట పిజ్జా. మేము పిజ్జా ఇంకా ఎందులో నేను తెలుసా? మేము పిజ్జా కావాలంట పిజ్జా. సపరేట్గా మటన్ తిను. నాకు పిజ్జానే కావన్నే, నాకు పిజ్జా అలవాటు అయింది. అబ్బా చిన్నపిల్లలకి షోలో పెట్టుకొని వచ్చి ఇంటి మీద నగరం దిగేసుకొని పిజ్జానే పిజ్జా అలవాటు అయిందంటే పిజ్జాలు ఉండవు ఈడ. మటన్ తిను. నేను అందుకే ఇక్కడ రాను అని అన్నా. నీ బిడ్డ దగ్గరికి కొమ్మని చెప్పిండు పో అని నా కొడుకు. ఈ రానన్న అందుకే. ఓ అమ్మమ్మ సపడాకి వచ్చి తిను మటన్. పడక మస్తు లేట్ అయింది. నేను మటన్ తింటే పొద్దుగాల లేవనే. నేను ముందే డైటింగ్ చేస్తున్నానే. ఏంది నువ్వు డైటింగ్ చేస్తున్నావా? అమెరికాలో అందరూ బక్కగానే ఉంటారు, డైటింగ్ చేస్తున్నా. అబ్బో అమ్మమ్మ డైటింగ్ చేస్తాంట. అమ్మమ్మ మటన్ కూడా మనమే తింటాం దా అక్క. పిజ్జా కావాలన్న పిజ్జా లేదేం లేదు, రేపు తెప్పిస్తా పిజ్జా.